సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో గత అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆకారం గ్రామంలో పలు చోట్ల మామిడికాయలు నేలరాలాయి. అలాగే అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు పర్వతినేని నరసింహరావుకు చెందిన 13 ఎకరాల మామిడి తోటలో కూడా భారీ నష్టం జరిగింది. అర్ధరాత్రి వచ్చిన ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పండ్లన్నీ నేలరాలిపోయాయి. ఇంకా 15-20 రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో ఈ విపత్తు సంభవించడంతో తన యజమానికి భారీగా నష్టం వాటిల్లిందని అతని వద్ద కూలీగా చేస్తున్న స్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన తమ యజమానిని ఆదుకోవాలని కోరాడు. అబ్రమైన స్వామి నరసింహరావు సార్ తాడ బొప్పాపూర్ నరసింహరావు పర్వతాల నరసింహరావు తాడ పనిచేస్తున్నాము మామిడి తోటల. నిన్న రాత్రి కూర్చిన అకాల వర్షానికి మొత్తం మామిడి తోట మొత్తం నేలపాలైంది, మొత్తం రాలిపోయినాయి. దాని గురించి ఏమైనా సహకారం చేయాలని మేము కోరుతున్నాం. 13 ఎకరాల తోట నష్టపోవడం అయింది, బాధపడుతున్నాం. చేతికొచ్చే పంట ఇంకా 10-20 రోజుల వరకు చేతికొచ్చే పంట నష్టం బాగా జరిగింది. మా సారు బాధపడుతున్నాడు, ఏమన్నా ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్.